స్తోత్రం. హల్లెలూయా. క్లియరా? మంచిది. గడిచిన కాలమంతా ప్రభు తన రెక్కన్నెల్లో మనల్ని భద్రపరిచి ఈ ఆగస్టు నెల మరి ఆఖరి పునరుద్ధానంలో దేవుడు మనల్ని నడిపించాడు. మన దేవుడు ఎంతైనా చెప్పాలి, ఎలాంటి వాడు అమ్మా? ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. స్తోత్రం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకున్నా త్వరగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. క్రీస్తుయే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద చాలు. దేవాన్ని కొందనాలు కొద్ది నిమిషాలు నీ సన్నిధి మాకు ఇచ్చి మీరు వాడుకొని సహాయం ఇచ్చేయాలి. ఈ సన్నిధానంలో ఆ తలుపునైన నన్ను మీ శిలసాటును మరుగుపరుచుకొని చేరువచ్చిన బిడ్డలతోనూ ఈ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలతోనూ అయాదిగు తండ్రి లైవ్లో చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్లేరమల్లి ఒకసారి చదువుదామా? క్రీస్తుయే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఎవరంట? మీరు అంటే ఎవరో? అమ్మా మీరు అంటే ఎవరో? అమ్మ చెప్పాలి. మీరు అంటే ఎవరో? పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. అంటే సంఘము తన ఎదుట ఉంది కనుక సంఘాన్ని ఏమంటున్నాడు? మీరు అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, పొలాల్లో ఎక్కడో ఉన్నారు, వాళ్ళని ఏమంటాం? వారు అని అంటాం. దగ్గరగా ఉన్న వాళ్ళని ఏమంటామంటే మీరు. అందుకని పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తుయే ప్రముఖమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంశం ఏంటంటే, నీ పునాది ఎట్లా ఉంది? అమ్మా చెప్పాలి. నీ పునాది ఎట్లా ఉంది? మన పునాది క్రీస్తు మీద కట్టబడి ఉన్నామా? ఏదో ఊరకట్ట గాల్లో మేడలు కట్టేవారుగా ఉన్నామా? పునాది మీద కట్టబడిన వాడు కదలడంట. చెప్పాలి. పునాది పాటు గట్టిదైతే కదలడు. ఏ విషయంలో కూడా ఎన్ని శ్రమలను రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, కదిలే పరిస్థితి ఉండదు. ప్రముఖమైన మూలరాయే అని ఎందుకు చెప్పాడు అని అంటే, దావీదంట దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడితే తన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడంట. అమ్మ వాక్యం వినండి. తన యొద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. మందిరం కట్టాలని ఆలోచన దావీదుకు వచ్చింది. వచ్చినప్పుడు తన ఆలోచన వేరే వాళ్ళతో పంచుకుంటున్నాడంట. ఏమని పంచుకుంటున్నాడు? అమ్మా ఏమని పంచుకుంటున్నాడు చెప్పండి. ఇప్పుడు మనలో ఎవరన్నా ఒకళ్ళు ఏదన్నా ఒక ఇల్లు కట్టాలి, దాన్ని బేస్ మట్టం వేసాం. అయ్యా దాని మీద గోళ్ళ కట్టాలి, ఇల్లు కట్టాలయ్యా అని ప్రార్థన చేయమని ఎవరికి చెప్తారు? అమ్మా సేవకుడికి చెప్తారు. అలాగే ఈ దావీదు కూడా ఒక వ్యక్తికి చెప్పాడంట. ఎవరు ఆయన? ఆయన పేరేంటి అని అంటే, ఒక ఆయన అంటాడు మోషే అంట, ఒక ఆయన అంటాడు యాకోబుతోనంట, ఇంకొక ఆయన అంటాడు యెషయాతోను వాళ్ళతో చెప్పాడని అంటాడు. నేనంటాను వీళ్ళందరూ కాదు, నాతోని ప్రవర్తతో చెప్పాడు అన్న. స్తోత్ర. ఎవరికి చెప్పాడు? నాతోని ప్రవర్త. ఎప్పుడైతే ఈ ప్రవర్త దావీదు దగ్గరకు వచ్చాడో
దావీదు మనసులో ఉన్న సంగతి ప్రవర్తకు చెప్పాడంటయ్యా, నేను దేవుని మందిరం కట్టాలని ఆశపడి ఉన్నానయ్యా, ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయి బాబు అన్నాడంట. సరే, ఈ ప్రవర్త ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చెప్పాడంట, మందిరం అతను కాదు కట్టేది, తన నడుమును పుట్టిన కుమారుడు కడతాడని చెప్పు అన్నాడంట. ఈయనేమనుకున్నాడు, నా నడుమును పుట్టిన కుమారుడు ఎవరో ఎవరో సొలొమోను అనుకున్నాడంట. మరి సొలొమోను అనుకుంటే సొలొమోను 7 సంవత్సరాలు పైబడి మందిరం కట్టాడు. అతి సుందరంగా కట్టాడు ఆ మందిరం. బలిపీఠాన్ని బంగారంతో పొదిగాడు. బలిపీఠాన్ని, ఆ మందిరానికి దేవుడు ఎటువంటి మహిమ ఇచ్చాడంటే, కొంతమంది యాత్ర కీర్తనలు ఉన్నాయి. వాళ్ళు ఆ కీర్తనలో ప్రయాణం చేసేటప్పుడు ఆ మందిరాన్ని చూడాలని సరికూర్చండి, యాత్ర కీర్తనలు చేశారంట. యాత్ర, వాళ్ళు ఏంటి యాత్ర అంటే, సొలొమోను కట్టిన మందిరాన్ని చూడటానికి వాళ్ళు యాత్రలు కట్టారంట. ఎందుకు యాత్రలు కట్టారు అంటే, ఆ మందిరంలోకి వెళ్ళవసరం లేదు, ఆ మందిరంలో చేరి సావుకుడితో ప్రార్థన చేయించుకో అవసరం లేదు. కానీ ఎవడైనా ఒకడు పుట్టుడు రోగంతో ఉన్నవాడు వెళ్ళి ఆ మందిరం వైపు అలా చూసాడనుకో, ఆ మందిరం మీద యెహోవా తేజస్సు ఉంటుందంట. స్తోత్రం చెబుదాం. ఆ మందిరం మీద యెహోవా తేజస్సు ఉంటుంది. అటువంటి మహిమ కలిగిన మందిరం. మరి నడువును బట్టిన కుమారుడు సొలొమోనే కట్టిన మందిరానికి దేవుడు మహిమిచ్చాడు. బైబిల్లో ఏముందంటే, అయ్యా కొంతమంది సువార్త చేస్తున్నారండి. ప్రభు ఏమన్నాడు, పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడు, కక్ష శాతనం మిక్ష శాతనం దేవుని పని జరుగుతుంది, జరగనివ్వండి. నా కాలం వచ్చినప్పుడు, నా సమయం వచ్చినప్పుడు గోధుమలను గురుగులను రెండింటిని నేరేస్తాను. రెండు కలిసి ఎదగనివ్వండి. రెండింటిని కలిసి అట్టగా అయిపోయింది సొలొమోను పరిస్థితి కూడా. ఏమైంది అని ఆలోచన చేస్తే, ఈ సొలొమోను చాలా సుందరంగా కట్టాడు. ఎంతో కలప, తన తండ్రి అయిన దావీదు ఎంతగానో ప్రియదేవునిరా మరి వెండి బంగారాలు దాచిపెట్టి ఆ వెండితోనంట బలిపీఠాన్ని పొదిగాడంట. స్తోత్రం చెబుదాం. ఇంకా చూస్తే బంగారం కూడా పొదిగాడంట. కొన్ని స్థలాల్లో వెండి బంగారముతోనంట బలిపీఠాన్ని, దేవుని ఆలయాన్ని అలంకరించాడు బంగారంతో. ఒక ఆయన పాస్టర్ గారికి ఆపరేషన్ చేసేటప్పుడు మదిర రాంబాబు గారి హాస్పిటల్లో ఆయన ఎందుకో బిల్లు మాట్లాడదామని వెళ్తే కూర్చోమన్నాడు. కూర్చున్నాను. మీరేం చేస్తారు అన్నాడు. అయ్యా నేను సావుకున్నాయా అన్న. ఏమన్నాను, పప్పలు లేసి నుంచున్నాడు ఆయన. నుంచున్న బాబు మాస్టర్ గారు అంటే పడదా ఏంటి, ఎందుకంటే నేను లేచి నుంచున్నా. డాక్టర్ గారు కదా, డాక్టర్ గారు ఆయనకు విలువ ఇవ్వాలిగా. అయ్యా మీరు లేచారండి కూర్చోండి అన్నాడు. ఏమన్నాడు, అట్ట కదయ్యా మీరు నుంచున్నారు కానీ నేను చేతులు కట్టుకున్నా. అయ్యా మీరు చేతులు కట్టుకోవద్దు, మీరు సేవకులా అని నాకు వందనాలు చెప్పి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చొని 28,000 రూపాయలు బిల్లు వేసి ఆ బిల్లునన్నిటిని కుదించి అన్నీ కట్ చేసి 15,000కి వచ్చాడు. స్తోత్రం చెబుదాం. అన్నీ మాట్లాడి ప్రార్థన చేయించుకొని మళ్ళీ నాకు 10 రూపాయలు కానికిచ్చాడు. కానికిచ్చి ఆయన రూములోకి తీసుకెళ్ళాడు. ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళే ముందు లోపల చిన్న గది ఒకటి ఉంటుంది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఆ గదిలో ప్రార్థన చేసుకుంటాడంట. ఆయన ప్రార్థన చేసుకొని ఆ గదిలో ఏముందంటే, నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అనే వాక్యాన్ని ఆయన రాసి మళ్ళీ ఇంకొక చోట ఏం చేశారంటే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అనే అక్షరాలని వెండితో తయారు చేయించాడు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. వెండితో, కనీసం పెన్నుతో కూడా రాసుకోవు నీ ఇంట్లో, మన ఇంట్లో కనీసం చిన్న వాక్యంతో కూడిన ఫోటో కూడా పెట్టుకో మన కొంపల్లో. ఆయన ఆపరేషన్ థియేటర్లో నీ వాక్యము నన్ను బ్రతికించును అని వెండితో తయారు చేయించాడు. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్న వాక్యాన్ని ఇత్తడితో తయారు చేయించాడు. అది బంగారం అనుకున్నా, నేను బంగారం అనుకున్నా. కానీ ఆయన అన్నాడు, అయ్యా అది బంగారం పోత అట్లా పోపించాను,
నీ వాక్యం నన్ను బ్రతికించును అనే మాట వెండితో తయారు చేయించానయ్యా అన్నాడు. స్తోత్రం. వాక్యానికి ఎంత విలువిచ్చాడు ఆయన, వాక్యానికి ఎంత దగ్గరగా ఉన్నాడు ఆయన. ఏ పునాది మీద కట్టబడితే అనుభవం ఉంటుంది. మనకులాగా ఎటు పడితే దూకలా. ఏ పండగ వచ్చినప్పుడు, ఏ సీజన్ అప్పుడు ఫలానా సీజన్ వచ్చింది అనుకున్నప్పుడు అటు దూకుతాం. ఇదిగో నా పండుగనని. దసరా వస్తే దసరా మందే, దీపావళి అయితే దీపావళి మందే, వినాయకుడు వస్తే వినాయకుడు మందే. అన్నీ మనయేనని దూకలేదైనా. స్తోత్ర. పునాది పాటు గట్టిగా ఉండాలి. ఆ పునాది పాటు గట్టిగా ఉంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పునాది మీద మనము కట్టబడాలి. ఆయన పాట ఎంత గొప్పదే. ఆయన ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను చూపించి ప్రార్థన చేయించాడు. ఆ రూమ్లో ప్రార్థన చేయించిన తర్వాత పాస్టర్ గారికి ఆపరేషన్ మొదలుపెట్టాడు. ఇంకా ఎగస్ట్రా చాలా అయినాయి. మన దూరం చాలా ఎగస్ట్ అయినాయి. ఆయన భయంకరంగా ఏం చెప్పాడంటే, మాస్టర్ గారు సరైన టైంకి తీసుకొచ్చావేమని నువ్వు అన్నాడు. అదేంటయ్యా అన్న, కడుపులో గెడ్డ కంట ఉల్లిపాయ పొర ఎలా ఉంటుందో అలా ఎదుగుతుందంట పైకి, అక్కడి వరకు వచ్చింది. ఇంకా 24 గంటల్లో మొత్తం మూసేసి ఆ గెడ్డంట గట్టిగా ఆ పొరనంట లాక్కుంటుందంట. లాక్కునేటప్పుడు ఆ పొర ఆ గెడ్డని పిండేసి లోపల పగిలిపోద్దంట. మళ్ళీ తర్వాత 24 గంటలు కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ పేక్ కూడా కట్ చేశాడు ఆయన. దానికి ఎగస్ట్రా 12,000 అయిద్దంట ఆపరేషన్. దానికి కూడా ఆయన ఇలా ఏం చేశాడు, దానికి కూడా బిల్లు వేయలా. మనకులాగా సందాలో 20 రూపాయల కాగితం, చిరిగిపోయిన కాగితం వేయలా. నేను ఆదివారం వేశారు. ఎవరు వేశారో కిరాణా కొట్లో తీసుకుంటాడు, ఇది పెట్రోల్ బంకులో తీసుకుంటాడు. ఇది రెండోసారో మూడోసారి ఇక్కడ జరగటమే. స్తోత్రం. లేదా నేను ఎక్కడొచ్చిన కానుకలు అక్కడొచ్చిన కానుకలు ఏం చేస్తానంటే, గోపాలగూడెం పెట్రోల్ కొడతా. తీద్దామని తీస్తే సరే పట్టుకొని మడత ఉడిచిస్తూ చిరిగిపోయి ఉన్నాడు. స్తోత్రం. మనకు దేవునికి ఇవ్వాల్సిన వాటిని శాస్త్రంగా ఇలేపోతున్నాం. ఆయన కొంత ధనాన్ని హెచ్చించి వాక్యం ఏం చేశాడంటే పైన లేదా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాడంట ఆ లోపల వాక్యం రాయటానికి. 12,000 ఖర్చు అయినా మరలా నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. వద్దు పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మా కోసం ప్రార్థన చేయండి అని ఫస్ట్ ట్రిప్పు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పంపించేటప్పుడు మందులకు ₹1 తీసుకోలే. ఆయనే మెడికల్ షాపుకి పంపించి మందులు తెప్పించి ఆయనే ఇచ్చాడు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈసారి మందులకు డబ్బులు ఇద్దరు కానీ ఇప్పుడు వద్దన్నాడు ఆయన. హల్లెలూయా. మన పునాది పాటు గట్టిదైతే దేవుడు మనకి ఎక్కడ నిలబడిన దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం చెబుదామా. ఇక్కడ చూడండి, ఈ సొలొమోను కట్టిన మందిరం ఎంత గొప్పది. ఆయన కూడా నెబుకద్నెజరు కాలంలో మందిరం కూల్చబడింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ స్థలంలో మసీదు ఉంది. ఏ స్థలంలో? దావీదు కట్టాడే దేవాలయం. అంత పెద్ద దేవాలయాన్ని పడగొట్టి ఇప్పుడు అక్కడ మసీదు ఉంది. స్తోత్రం. అదంత పెద్ద చరిత్ర చెప్పాలంటే చాలా టైం పడుతుంది. హల్లెలూయా. అయితే పిల్లరా, ఇప్పుడు ఆ మందిరం ఎందుకు కూల్చబడింది? దేవుని చిత్తమేగా. అయితే దావీదు అనుకున్నాడు, సొలొమోను అనుకున్నాడు, దేవుని చిత్తం ఏదో ఉంది అనుకున్నాడు. దేవుని చిత్తం ఏది అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ముఖ్యమైన మూలరాయి. స్తోత్రం. ఈ ముఖ్యమైన మూలరాయే ప్రభువైన యేసుక్రీస్తు వారే మందిరానికి పునాది రాయి. ఆయనే నడువును పుట్టిన కుమారుడు. మత్తయి సువార్త 9:27 గుడ్డి వాళ్ళు పిలుస్తారు.
దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించయ్యా అని చెప్పని కేకలు వేస్తారు. ఆ కేకలు విన్న ఆయన వెనక్కి తిరిగి వచ్చి, మీరు నేను ఏమి చేయాలని కోరుకుంటున్నారంటే, అయ్యా మాకు చూపు బాగా. దావీదు కుమారుడు అని ఎందుకు పిలిచాడు అని అంటే, ఈ దావీదు కుమారుడే యేసుక్రీస్తు నడువును కూర్చున్నవాడు. ఆయనే మందిరానికి మూలరాయి. ఆ మందిరానికి మూలరాయి మీద మనం ఎట్లా కట్టబడతానో మన కట్టడ ఎలా ఉంది. కట్టేటప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. తాపి మేస్త్రి ఏం చేస్తాడు, పునాది మీద రాయి కట్టేటప్పుడు అది బేస్ పట్టడానికి ఉందా లేదా దాన్ని కొలతేసి, మరి ఏమన్నా కొంచెం తేడా వచ్చిందనుకో టాపీతో కొంచెం అట్ట సరవటమో లేదన్నా సుత్తి తీసుకొని అట్ట కొట్టటమో, సరైన మార్గంలో కట్టేటప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పునాదు పాట మీద నిలబడాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా. అందుకే అంటున్నాను, గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు మన పునాది ఎట్లా ఉంది, దేని మీద మనం కట్టబడ్డాం? పైన దేవుడిని ఆరాధిస్తున్నామా, లేదా పునాది పాట మీద మనం కట్టబడ్డామా? ఒకసారి చూడండి, యోబు గ్రంథం 1:5-6 వచనాలు ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 1:5-6 వచనాలు త్వరగా. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమోనని వారిని పిలవనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరు నిమిత్తమై దహన బలిని అర్పించి వచ్చును. యోబు నిత్యము అలాగా చేయుచు ఉండెను. ఎప్పుడైనా రాత్రి పగలంతా పని పాటలో ఉన్నాం, రాత్రిపూట పడక మీదకి తెచ్చాడు దేవుడు మనల్ని. రవ్వ పగలంతా నా నోటి మాట ద్వారానో, కనుచూపుల ద్వారానో, ఆలోచన ద్వారానో ఏదో ఒక విధంగా నేను ఏదో ఒక పొరపాటు చేసుంటానేమో. అమ్మా ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఏదో ఒక విధంగా నేను పాపం చేస్తుంటానేమో ప్రవ్వా, దయతో నన్ను క్షమించి ఈ రాత్రి నన్ను నా కుటుంబాన్ని మీ చేతుల్లో తీసుకొని సుఖమైన నిద్ర సులువైన మెలుకు దయచే ప్రవ్వా అని అడిగావా? ఇది పునాది. ఉదయాన్నే మెలుకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రవ్వా నా నిద్రలో కానీ, కళల్లో కానీ, తలంపుల్లో కానీ ఎక్కడైనా తప్పు ఉంటే నన్ను క్షమించు ప్రభు అని తెల్లవారుజామున మళ్ళీ పరదంలో నడిచావా? కొనసాగుతున్నావా? ఏది పునాది? ఏది? ఏ పునాది మీద కట్టబడ్డాం? ఈ అనుభవం ఉండాలి. ఇది లేకుండా నేను క్రీస్తు బిడ్డనయ్యా, నేను కూడా దేవుని బిడ్డనయ్యా, నేను మారు మనసు పొందానయ్యా అంటే కుదరదు. ఈ అనుభవాలు మనకు కావాలి. ఇంకొక విషయం చెప్పనా? ప్రసంగి గ్రంథం 10:8 వచ్చిన ఒకసారి చదవాలి. జాగ్రత్తగా ఈ మాట వినాలి. ప్రసంగి గ్రంథం 10:8 వచ్చిన ఒక్కసారి అమ్మా చదువుతున్నారా? ఈ ప్రసంగి గ్రంథం 10:8 వచ్చిన అమ్మా జాగ్రత్తగా వినాలి. గొయ్యి తవ్వేవాడు దానిలో పడును. ఈ మాటలో మనకి ఏమర్థమైంది? గొయ్యి తవ్వేవాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు తీసుకున్న గోతులు వాడే పడతాడు. రెండో అర్థం ఏంటంటే కంచు కొట్టేవాడిని చెప్పాలి. చదువు. కంచు కొట్టేవాడిని స్తోత్రం చెబుదాం. కంచు కొట్టేవాడిని ఏం గడిచిద్దంట? పాము గడిచిద్దంట. అంటే ఈ మాట చాలా చక్కగా మీరు గ్రహించాలి. దీన్ని ఆచరణలో పెట్టుకుంటే దేవుని కాపుదల ఖచ్చితంగా మనకు ఉంటుంది.
ఎవరి సంగతో మనకు అనవసరం. ఒక మర్మం చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినాలి. దేవుడంట మనకేసిన కంచె సైతానికి తెలుసంట, మనకు తెలియదు. అర్థమవుతుందన్నమాట. మనకి దేవుడు అంటే కాపుదలు ఇచ్చాడు, అది మనకు తెలియదు. ఎవరికి తెలిసి అంటే సాతానికి బహుగా తెలుసంట. ఏబుని ఏమంది అమ్మా, ఏమంది? అయ్యా, తనకు కలిగిన దాని చుట్టూ కంచి వేశా, ఒక్కసారి ఆ కంచి తీ అందంట. అంటే ఆ కంచె యోబుకు తెలుసో తెలియదో, యోబు కుటుంబానికి తెలుసో తెలియదో, యోబు బిడ్డలకు తెలుసో తెలియదో, సైతానికి మాత్రం ఏమంటుంది? జాగ్రత్త, కంచి దాటి బయటికి వెళ్ళకూడదు. అవ్వ ఆదాములంట శోధించి ఆ కంచులో నుంచి బయటకు వచ్చేటట్టు చేసిందంట. తరివేసడే లేదా? తరివేసడే లేదా? కంచులో నుంచి బయటికి. బా, వాడెంత దుర్మార్గుడంటే, పాము దేని గుర్తు? అది గుంట తవ్వేవాడు గుంటలో పడతాడు, కంచు కొట్టేవాడిని పాము గడిచింది, బయటే ఉంటుందంట అబ్బవాది. కంచిలో నుంచి మనం వెళ్ళకూడదు. అయ్యా, నన్ను నీ పరిధిలో దాచిపెట్టు. కంచె గల తోటలోనా నన్ను స్థిరపరిచినందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరిచినందునా, యేసయ్యా నీవే నాకని. హల్లెలూయా. ఎవరంట? ఎక్కడ? కంచెగల తోటలో స్థిరపరిచాడు. ఆ కంచిలో ఉంటావా? క్షేమంగా ఉంటావు. ఆ కంచి దాటి బయటికి వెళ్ళావనుకో, పునాది పాటు ఎప్పుడైతే తప్పిద్దో వెంటనే వాడు నిన్ను పట్టుకుంటాడు. ఎవడాడు? హల్లెలూయా. అప్పుడే అన్నీ అలవాటు అవుతాయి. ఆ కంచి దాటి పరిధి దాటి బయటికి వెళ్ళిపోయిన వాడికే అన్ని చెడు అలవాట్లన్నీ వస్తాయి లోపలికే. కంచిలో ఉంటే ఎప్పుడైతే పరిధులు దాటారో ఆదాము అవ్వను బయటికి తోసాడు దేవుడు. అంటే సైతాన్ అట్లా చేశాడంట. నువ్వు దేవుని సన్నిధిలో ఉండటానికి వీలు లేదు. ఇక్కడ దేవుడు కంచేసాడు, కంచుల నుంచి ఎట్టగానే బయటికి తేవాలనుకుంటుందంట. పునాదు నుంచి పడేయటానికి చూస్తుంది. ఎవరో స్తోత్రం చెబుదామా? అందుకన్నాడు ఏబు గురించి, ఏబుతో అన్నా అయ్యా దేవుడిని చుట్టూ నీ కంచేసాడు అయ్యా అన్నాడా సైతాన్ గడు వెళ్ళి? ఎవరితో చెప్తున్నాడు? వరి ఈడికేట తెలిసిరా నేను అలా కంచేసినట్టు అనుకుని ఉండొచ్చు ప్రభు. స్తోత్రం చెబుదామా? మనకున్న కాపుదల, మనకున్న భద్రత, మనం ఎవరి నీడలో ఉన్నామో, ఎటు నడుస్తున్నామో, ఏ విధంగా మనం పరిధుల్లో ఉన్నామో సాతాను గడికి బాగా తెలుసంట. మన కంచి వేసిన సంగతి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్పడం. మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా నా చుట్టూ నీ కంచి వేయి, నీ కాపుదల దయచేయి అని ప్రభువుని అడుగుతాం. ఆ కంచి మనకు కనపడిద్దా? ఒక వాక్యం అయితే ఇట్లాగా, ఈ వాక్యం అయితే ప్రార్థన చేస్తే మా చర్చిలో అమ్మాయి, అక్కడ మన చర్చిలో అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. ఇద్దరు ఒకసారి కూర్చున్నారంట, ఫ్యాన్ తిరుగుతూ ఉందంట. ఫ్యాన్ తిరుగుతా గాలి వచ్చిందంట. గాలికి రెక్కలన్నీ ఇటు తగిలి బెండ్ అయిపోయి ఆ బోల్ట్ లూజ్ అయిపోయి నెత్తి మీద పడితే పక్కన అమ్మాయికి ఇదంతా పగిలిపోయింది. అయ్యా, నాకు ఇప్పుడు అర్థమైంది దేవుడు కాపుదలలో మేమున్నాం. స్తోత్రం చెబుదామా? దేవుడు మాకు కంచేసాడు. ఆ కంచి మాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు చెప్పేదాకా మాకు అర్థం కాలేదయ్యా. స్తోత్ర. ప్రియదేవుని బిడ్డలారా, ఆ పరిధుల నుంచి దాటేవా? పునాది తప్పేవా? పునాది పాటు తప్పిందా? పక్కనే కాసుకొని ఉంటాడు. ఎవడాడు? హల్లెలూయా. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న సమయానే కాదు, ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో మనం ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి, ఇంకొక అనుభవం మరి ఏబు యొక్క పునాది ఇంకొకటి చూద్దాం. చూడండి, అదే ఏబు గ్రంథం 1 అధ్యాయం 19-20 వచనాలు. త్వరగా
అమ్మ చదువుతున్నారా? అమ్మ ఏబు గ్రంథం 1వ అధ్యాయము 19-20 వచనాలు. గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి నాలుమూలలా కొట్టగా యవనుల మీద పడును, వారు చనిపోయిరి. దాన్ని తెలియజేయటకు నేనిక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నానని అప్పుడు ఏబు లేచి పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై వెళ్ళి తిని యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును. ఏనండా ఏం దేవుడు ఏం లాభం, మా ఇదారు దేవుడు నాకు అన్ని ఇచ్చి తీసుకుంటున్నాడు అని అనలా. మనం ఎప్పుడు అనలేదా? ఈ మాయిదారి దేవుని కలిగి ఉన్నాను. ఒక ఆమె అందే, ఇప్పుడు తాటికి అంత లా ఉంటుంది, ఇంకా లా ఉంటుంది ఆమె తలకాయ. ఆమె తలకాయ ఒక్కటే కాటాయి అయితే 10 కేజీలు వస్తుంది. ప్రార్థన చేస్తే చూపించి మరీ దేవుని కుమారుని ఇచ్చాడు అమ్మాయికి, కోళ్ళకి. ప్రార్థన చేస్తే ఇంట్లో పిల్లోడు బండి అన్నట్టుగా దర్శనం చూపిస్తే ఆ దర్శనం చెప్పిన 4 రోజులకి అమ్మాయి నెలదప్పింది. 12 బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డని ఇస్తే ఆ బిడ్డ చక్కగా అన్నప్రసన్నం జరిగింది. 7 నెలలు వస్తూ ఉంది. ఈ పలికి మళ్ళీ నాయనమ్మ ఏం చేసిందంటే ఉయ్యాల దగ్గరే కత్తిపేట వేసుకొని కూరగాయలు వస్తా వాడిని ఇట్లా ఊపుతా ఉంది, కూరగాయలు వస్తా అట్లా ఊపుతా ఉంది. ఆ ఉయ్యాలు వచ్చే పాట చూసుకోవాలా లేదా? అసలే నీ తలకాయ ఎంత లావునుంది, ఆడ తలకాయ అంతా ఎంత తలకాయ. ఆడు తలకాయ వచ్చి ఏమో ఆదమరిచింది. కూర కలిపే ఆలోచనలు ఆదమరిచినప్పుడు ఆడొచ్చి టపేమని గుద్దుకుంటే మెదడుకి ఎక్కడ దెబ్బ తగిలిందో కంటి చూపు లేదు, నోటి మాట లేదు. కిలకిలకిల నవ్వే పిల్లోడు ఇదైపోతే ఈ మాయిదారి దేవుడు మాకు న్యాయం చేయలేదని అన్నారు. నా దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఏది నీ పునాదేది? రక్షణ పొందో, మారు మనసు పొందో, పిల్లోడు కావాలని ప్రార్థన పెట్టించుకున్నావు, పిల్లోడు పుట్టాడు, అన్నీ చేసావు, అన్నీ బాగానే జరిగాయి. కానీ నీవు భద్రత లేనప్పుడు ఎవడేం చేస్తాడు? అమ్మా చేతులారా నువ్వు చేసుకొని మాయిదారి దేవుడు మాకు తోడే లేడంటే సరిపోద్దా? ఏ బట్ట అన్నాడా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చును స్తోత్రం. ఇంకో చోట ఏమంటాడంటే నేను పట్టుకొని పోగా ఆపగలిగే దమ్ము ఎవరికైనా ఉందా? ఎవరికన్నా? ఎవరికి లేదు. కాబట్టి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను, ఆయన నామానికి మహిమ కలుగునగాక, స్తుతి కలుగునగాక అన్నాడు. ఏదైనా నష్టం వచ్చింది, వ్యాపారంలో నష్టం వచ్చింది. మరి ఇదివరకు ఈ చెల్లికి ఒక దర్శనం చెప్పాను నేను, మా జాగ్రత్తరా, ఏదో ఆపద రాబోతుంది, జాగ్రత్తగా ప్రార్థన చేయి కనిపెట్టన్నా. మనం చెప్తుంది, అన్నా నువ్వు చెప్పింది నిజమే, అది వచ్చింది నేను జయించానని చెప్పింది. స్తోత్రం. పునాది మీద మనం నిలబడాలి. పునాది పోట మంచిది. ఇక్కడ చూస్తే ఏబు పునాది ఏంటంట? యెహోవా ఇచ్చును, అంతే. వాళ్ళు కాకపోతే రేపు ఇస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు. ఏంటంట? స్తోత్రం చెబుదాం. అదే అధ్యాయం, అదే యోబు 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం త్వరగా. అతడు వేలు కొనుక్కొనుటకై ఒళ్ళు గోక్కున్నట్టుకైనను చిలాపెంకులు తీసుకొని బూడిదలో కూర్చునుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకొందువా? దేవుని దూషించి మరణము కామో అనను. అందుకు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుట కీడును అనుభవించమని ఈ సంగతులలో
ఏ విషయంలోనైనాను ఏబు నోటుతోనైనాను పాపం చేసిన వాడు కాదు. మళ్ళీ మేలు చేసినప్పుడేమో దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అంటాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇక దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాం. ఏమో డబ్బు పిచ్చి ఎక్కువ. ఎవరికి? ఏవు పెళ్ళానికి. ఉన్నదంతా పోయిందయ్యా, నా మెల్లో ఏమి లేకుండా అన్నీ ఒలిసి అమ్ముకున్నాం. ఏనండా 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 ఏబు గురించి ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. ఏబుకు కంచేసాడే, ఆ కంచి గురించి ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ఏబుకంట 6,000 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు? గొర్రె బొచ్చు ఎందుకు కొలుస్తారు తెలుసా అమ్మ? తెలుసా? గొర్రె బొచ్చు కీర్తన గ్రంథంలో చదవద్దు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. అతనంట గొర్రె బొచ్చు వలన బహు ఆదాయం కలిగి ఉంటాడంట. గొర్రె బొచ్చు వలన ఆదాయం కలిగి ఉంటాడు. ఏంటి ఆదాయం అంటే, చలికాలం షట్టర్లు వేసుకుంటారే, దేంతో తయారు చేస్తారనుకున్నారు? అయ్యి గొర్రె బొచ్చుతో తయారు చేస్తారు. అచ్చగుంటుందంట చలికాలం. ఏంటనుకున్నారు? దేవుడు ఏబుని ఎంత ఆశీర్వదించాడు? ఆ పునాది పాట మీద నిలబడ్డాడు. యోబు సంపదను దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే పునాది మీద ఉన్నాడు ఆయన. యోబు సంపదని దీవెనకరంగా చేశాడు దేవుడు. కారణం ఏంటంటే తన సంపాదన కూడా దేవుడు కాపుదల చేశాడంట. ఎన్ని గొర్రెలు? 6,000 గొర్రెలు దగ్గర. ఆ గొర్రె బొచ్చు అమ్ముకుంటే అప్పుడు రోజులన్నీ కొన్ని వేల రూపాయలు వచ్చాయంట. అమ్ముకుంటే అవి మన చలికాలం వేసుకునే షట్టర్లో, చలికాలం వేసుకునే షట్టర్లో గొర్రె బొచ్చుతో తయారు చేస్తారు. అది తన ఒంటి మీద ఉన్న బొచ్చు ఒలుస్తారంట. దేవుడి చిత్తం ఇది ఎప్పుడన్నా వాక్యం చూపిస్తా. ఒంటిలు ఉన్నాయి. ఒంటిలు ప్రయాణానికి గుర్తున్నాయి. పునాది పాట మీద ఉంటే ఈ ప్రయాణంలో దేవుడి తోడై ఉంటాడు. స్తోత్రం చెబుదాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే పునాది పాటలు చాలా ఉన్నాయి. ఈయన అంటున్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడమాక. దేవుడు ఎన్నో ఇచ్చాడు. మేలు చేసినప్పుడే దేవుడా? మన కీడు కలిగినప్పుడు దేవుడు లేడా? నష్టం కలిగినప్పుడు దేవుడు లేడా? ఎందుకు ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుందంటే, ఈ అమ్మాయికి ధనయామోహం. చూసిన దానిలో కావాలి పుష్కళ్ళు. ఏనంటా ఎవరి మెల్లో నన్ను ఏదన్నా నాంతాడు చూసిందనుకో, దాని మెల్ల సింగలే ఉంది, నాకు డబల్ కావాలి. గట్టికుంటుందంటే ఊరేసుకోవటానికి. ఎట్లుంటుందట? మనకు ధనం ముఖ్యం కాదు, కానుకలు ముఖ్యం కాదు. మన ఆదుపాట మీద నిలబడి అదే దేవునికి కానుక. స్తోత్ర. దేని మిట్లరా ఎందుకు ఈ డబ్బులు చూపించానంటే, దేవునికి ఇచ్చేది శాస్త్రంగా వాడే, లేదంటే మానే ఈ మాక బలంతో చేయుడు. అయ్యగారు ఆ డబ్బాలో నువ్వు వచ్చావు కాబట్టి 7 రూపాయలు నువ్వు సంద వేసి వెళ్ళాలన్నానా? మరి ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు? స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడమాక. దేవుడు మనకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు ఆయన కాదు. స్తోత్రం చెబుదామా? ఎవరంట చూడండి ఒకసారి. లోకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చదువుదాం త్వరగా. 48. ఉండి లోతుగా త్రవ్వి పన్న మీద పునాది వేసిన వాడిని పోలి ఉండడం. వరద వచ్చి ప్రమాదము ఆ ఇంటిని కొచ్చినా బండ మీద కట్టబడును గనక. అబ్బా స్తోత్రం చెబుదామా? ఎక్కడ కట్టాడంట? బండ మీద కట్టాడు. పునాది పోకుగా తవ్వాడంట.
అందుకంటాడు సీమోను నీ పడవను కొంచెం లోతుకి నడిపించు అన్నాడు. ఏమన్నాడు? పునాది నేర్పుతున్నాడు దేవుడు అక్కడ సీమోనికి. పునాది మీద ఉండు, పై పైన అలల మీద కాదు. నీ జీవితం కొంచెం లోతుకి వెళ్ళాలి, నీ పడవను లోతుకి నడిపించు. దాని అర్థం ఏంటంటే, అమ్మా పునాది మీద నిలబడాలి అంటే మానవుడి జీవితం, మన బ్రతుకులు మోకాళ్ళ దాకా వంగాలి. మోకాళ్ళ దాకా వంగి ఆయన సన్నిధులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పునాది స్థిరపరుస్తాడు. హల్లెలూయా. సీమోనుతో చెప్తాడు, నీ పొడవును కొంచెం లోతుకి నడిపించు. లోతైన అనుభవం కావాలి, అది పునాది. ఏదో భక్తి చేస్తున్నాం అంటే ప్రతి దానికి ఊగిపోయేవాళ్ళలాగా ఉండకూడదు. హల్లెలూయా చెబుదామా? ప్రతి దానికి ఊగిపోయేవాళ్ళలాగా ఉండకూడదు. ఒకసారి దేవుడంట సీమోను దగ్గరికి వెళ్ళి, సీమోను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడంట. ఫస్ట్ సారి అడిగాడు, అవునయ్యా నిన్నే ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే నా మందను కాయ అన్నాడు. రెండోసారి అడిగాడు, అవునయ్యా అన్నాడు. అయితే నా మందని మేపు అన్నాడు. మూడోసారి నా మందని కాయ అన్నాడు. మూడోసారి అడిగినందుకంటే వ్యసన పడ్డాడంట. ఎవరో అడిగిందే అడిగి చెప్పిందే చెబితే ఇన్నోడికి ఎట్లుంటుంది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటే? యేసు ప్రభు అడిగాడు కాబట్టి అట్ట అనలేకపోయాడు. అనలేక మొహమం తికారంగా చేసుకుని వీడు సొమ్మంత ఎవడు తినేసినట్టు, ఏంటి ప్రభు ఇన్నిసార్లు అడిగావు నీకే తెలియో అన్నాడంట. ఎందుకు 3 సార్లు అడుగుంటాడు చెప్పండి? ఒక మనిషి బజార్కి వెళ్తున్నాడు, అతనికి మరిచిపోయే ఆలోచన ఉంది. ఆలోచన ఉన్నప్పుడు రాసిస్తాం, తెలియటప్పుడు గట్టిగా ఫలాంది మర్చిపోతావేమో, ఫలానా వస్తూ అని చెప్పని గుర్తు చేసి మరీ గట్టిగా చెప్తాం. ఇసాక ఉన్నాడు, అయ్యా నా బండిలో ట్యాంక్ కవర్లో బండి కాగితాలు ఉన్నాయిరా, ఒకసారి తేరా, బండి సర్వీసింగ్ చేసేటప్పుడు తీసాను రా, ట్యాంకులో పెట్టాను, ఒకసారి తేయా అన్న. ఆ నాకు ఇవ్వకుండా చిన్నయ్య కాడికి పెడితే ఆ దిండి కింద పెట్టాను. 4 రోజులు అట్టగా తిరిగా రోడ్ల మీద. ఎవరన్నా ఆపితే నా పని ఏంటి? అబ్బాయి సత్యానందం వచ్చాడు, ఆయన అయ్యగారు ఒకసారి నీ బండి కాగితాలు ఇయ్య అన్నాడు. సరిస్తే బండితో ఆనందితో లోపల లేవు. అమ్మ ఏమైపోయింది, ఎక్కడన్నా బాగొట్టుకున్నానా ఏంటి? నాకు అమ్మటే గుర్తొచ్చింది, పలానోడికి ఇచ్చాను కదా నేనని. ఆయన పిలిచా, నాకెప్పుడు ఇచ్చావు అంటున్నాడు ఆడు. ఇటువంటి మతిమరుపోళ్ళు ఉన్నప్పుడు ఏం చెబుతాం? కొంచెం గట్టిగా చెబుతాం. అట్లాగే ఈ సీమోను అడుగుతున్నాడు గట్టిగా, బాయ్ నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. అయితే నా మందనగాయ. మూడోసారి అడిగిన, అవును ప్రభా అది నీకే తెలియను అన్నాడంట. మూడోసారి అడిగినందుకంట వ్యసన పడ్డాడంట. ఎవరో సీమోను. ఎందుకు వ్యసన పడ్డాడు చెప్పండి? ఆ వ్యక్తిని 3 సార్లు ఎందుకు అడగాలి అంటే ఆయన పునాది పాటు తప్పింది. యేసు ప్రభు 12 మంది శిష్యుల దగ్గర పెట్టుకొని, అబ్బాయి మనుషు కుమారుడు మరణానికి అప్పగించబోతున్నాడు అని అంటే, ప్రభు మరణం నీకు దూరం అవును కాక అంటాడు. ఎవరో? పేతురు. సైతానా నా వెనకకే పో అంటాడు. సైతానా మళ్ళీ వెంటనే, అయ్యా నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాడు ప్రభు. 12 మందిని అడిగితే ఈయన అంటాడు, ప్రభు నువ్వు దేవుని కుమారుడు. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, నా పునాది మీద నా బండ మీద నువ్వు సంఘం కడతా ఉన్నాడు. వెంటనే దూషించాడు, వెంటనే మరలా దీవినా మరలా అన్నాడు, ప్రభా నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను ప్రభా అంటే, నోరు మూయరా నాయన, నన్ను రోమా సైనికులు పట్టుకున్నప్పుడు నేను ఎవరో తెలియదని 3 సార్లు పొంకుతావు అన్నాడు, అబద్ధం ఆడతావు అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఈ వ్యక్తిని అడుగుతున్నాడు ప్రభు. ఎందుకంటే ఆ దారి తప్పే అనుభవం ఇతగాడికి ఉంది. మనకుందా? మనకుంటే యాకర పునరుద్ధానంలో సరి చేసుకున్నాం. యాకర పునరుద్ధానంలో ఎక్కడ పాటు తప్పామో, ఎక్కడ పునాది తప్పామో సరి చేసుకొని మరలా మన పునాది మీదకి మనం చెప్పాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి
ఇంకా మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30 వచ్చిన ఒకసారి చదవండి. సామెతలు 10:30. సామెతలు 10:30. నేను ముగిస్తాను. చెప్పాలి. నీతిమంతుడు ఎన్నడూను కదిలించబడడు. స్తోత్రం చెబుదామా. నీతిమంతుడు ఎన్నడూ కదలడంట. భక్తిహీనుడు దేశంలో నివసించడంట. కయ్యోని దేవుడు ఏం చేశాడు? కయ్యోని ఏం చేశాడు? దేశదిమ్మడిగా చేశాడు. స్తోత్రం. దేశదిమ్మడిగా చేస్తే శపించబడినవాడిగా తిరుగుతున్నాడంట దేశంలో ఉండకుండా. భక్తిహీనుడు దేశం విడిచి తిరుగుతాడు. నీతిమంతుడు కదలడంట. అమ్మా, నా మాట వింటున్నారా? నీతిమంతుడు కదలడం. ఎన్ని శ్రమలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని నిందలు వచ్చినా ఆ పునాది నుంచి ఎడంకైనను కుడికైనను పడను. ఎందుకంటే ఆ పునాది పాటు గట్టిది. ఇందాక చదివాం కదా, ఒకడికి పునాది గట్టిగా త్రవ్వి ఇంకొకటికి త్రవ్వాడంట. ఆ వచనంలో చూస్తే చూడండి, ఆ వచనం మనం చదివినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అదే లోక సువార్తలో మనం చూస్తే చూడండి, 6వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూద్దాం. 46, 47, 48 వచనాలు త్వరగా చదువుదాం. ఈ నా మాటల చొప్పున 6వ అధ్యాయం 46, 47, 48 వచనాలు చదువమ్మా. ప్రభువా నన్ను పిలిచేవాడు ఈ నా మాటలు వినవాడు ఇను చొప్పున చెయ్యి ప్రతివాడు ఎవరిని పోలి ఉన్నాడో మీకు తెలియలేదు. వాడు ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా కొట్టిన ఆ బహుగా కట్టిన దాని వలన అది కదిలింపలేకపోయిను. అయితే నా మాటలు విని చెయ్యవాడు పునాది వెయ్యక నేల మీద ఇల్లు కట్టువాడు పోలియుండును. ప్రవాహం మీద వడగా అది కొట్టుకొని పోయి అది కూలిను. పైపైన కట్టుకోకూడదంట, లోతుగా కట్టాలి. లోతుగా మన పునాది తవ్వుకోవాలి. 2 స్నేహితులు ఇల్లు కట్టారంట, బహుగా ఇల్లు కట్టారంట. కడితే మొత్తం అన్నీ పెయింట్లు అయిపోయినాయి. అవన్నీ కూడా ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. సిద్ధంగా ఉన్నప్పుడు పెద్ద గాలివాన వచ్చిందంట. ఆ గాలివానకి ఈ పునాది బండ మీద కట్టినడు ఇల్లంట ఎంత గాలి కొట్టినా కదలలేదంట. నేల మీద కట్టినట్టు కొట్టుకుపోయిందంట. స్తోత్రం చెప్దామా. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనము తొలిగేవారిగా ఉండకూడదు, జారిపోయేవారిగా ఉండకూడదు. సీమోన్లో ఆ క్వాలిటీలు ఉండగానే 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? నువ్వు నన్ను, ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతా ఉన్నాడు. బొంకాడు. చలి కాసుకుంటున్నప్పుడు నువ్వు కూడా వేస్తూ ఉన్నావు కదండి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 7 మెట్లు దిగజారాడంట. దేవుడి చిత్తమైతే ఇప్పుడు అని చెప్పుకుందాం. ఈ సీమోను ఎన్ని మెట్లు దిగజారాడు? 7 మెట్లు. పునాది పాటు పడిపోయింది, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈ పునాది ఎట్లా ఉంది? మన పునాది ఎట్లా ఉంది? ఈ మధ్య ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తన 16వ కీర్తన 8వ వచనం ఆఖరిగా చదువుకుందాం. 8. కీర్తన 16:8. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనక నేను కదలచబడను. స్తోత్రం చెబుదామా. ఏమంటున్నాడు? గురి నిలిపాడంట. అమ్మ వినాలి. గురి నిలిపాడంట. చెప్పాలి. ఏమంటున్నాడు?
సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపాసం ఉన్నాడు గనక నేను కదలను. గురి నిలుపటం వేరు, కదలటం వేరు. గురి నిలిపిన వాడు ఏం చేయాలంట? ఆయన నా పక్షాన ఉన్నాడు కనుక నేను కదలను. ఆయన పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనమో లేదు. ఆయన హృదయమైన పట్టణంలో ఆయన ఉంటే మనం కదలం, పునాది పాట మీద గట్టిగా కట్టబడతాం. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆఖరి పునరుద్ధానంలో ప్రియ దేవుని సంగమా, మన పునాది పాట ఎట్లా ఉంది? ఎలా మన పునాది నిలుపుకుంటున్నాం? మన పునాది పాట ఏమై ఉంది? ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నా పునాది ఎలా ఉంది? గడిచిన కాలం అంతా నా భక్తి జీవితం ఎలా ఉంది ప్రభువా? అయ్యా నా పునాది ఏ విధంగా ఉన్నదో నాకు తెలియచేసావు. ఒక్కసారి పరిశోధన చేసుకుందాం. బండ మీద కట్టబడ్డామా? ఇసుకలో కట్టబడ్డామా? పునాది మీద ఉన్నామా? మాట మాటకి తొలగిపోతున్నామా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరి మనసు అయితే నీపై ఆనుకుంటుందో వారిని పరిపూర్ణంగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రము. తల వంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా మనసులు పరీక్షించే దేవుడివి, పరిశోధించే దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రము. అయా నా తండ్రి నీపై ఆనుకోవాలి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నీపై ఆనుకున్నప్పుడు, మా భారం నీ మీద వేసినప్పుడు నా ప్రభువా, నా తండ్రి నువ్వు తీర్చే దేవుడు అయ్యా, నీకు స్తోత్రము. నమ్మకస్తుడమైన ప్రభువా, నిన్ను నమ్మితే కార్యాలు జరుగుతాయి అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రము నాయన. తండ్రి మా జీవితాలు నా ప్రభువా పడిపోకుండా అయా మంచి పునాది కలిగి జీవించడానికి సహాయం చేయి తండ్రి. శ్రమ వచ్చినప్పుడు భయపడక బాధపడక నీ సన్నిధిలో ఎదిగే మనసును మా అందరికి దయచేయండి అయా. పునాది కలిగి జీవించమన్నావు ప్రభువానికి స్తోత్రము నాయన, నీకు వందనాలు తండ్రి. అయా నీ ప్రేమలో ఎత్తిపట్టు బలపరచండి, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి స్తోత్రము నాయన. పాడిన పాటల్లో మీరున్నారు దేవా, వాక్య భాగంలో మీరున్నారు ప్రభువా. అయా నా తండ్రి నా ప్రభు, ఈ కూడికలో ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని కోరుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రము నాయన. మా జీవితాలు నా తండ్రి ఏ రీతిగా వండియో మీరు పరీక్షించండి, పరిశోధించండి ప్రభువా. నీపై ఆనుకొని నీపై భారం వేసి నీపై నా తండ్రి ఉండమని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ మేలులు పొందుకునేవారుగా, నీ ఆశీర్వాదాలు పొందుకునేవారుగా అయా, నీ ఆత్మను పొందుకునేవారుగా నిలపమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా. మేము కూర్చున్న స్థలము నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తుంది అయ్యా. మేము ఏ పాటి వారం తండ్రి నీకు స్తోత్రము నాయన. ఎన్నిక లేని వాళ్ళం ప్రభువా. అయా ధూళి లాంటి వాళ్ళం, దుమ్ము లాంటి వాళ్ళం ప్రభువా. అయా ఈ సమయం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. మమ్మల్ని నీ సజీవమైన రెక్కల కింద దాసి కాపాడి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఈ సమయంలో నా ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనకు సమాధానం దయచేయండి, ప్రతిఫలము దయచేయండి. మా ప్రార్థన నీకు ఇష్టకరంగా ఉందా లేదా నా తన పరిశోధన చేసుకునే బిడ్డలుగా నిలపమని కోరుకుంటున్నాం. బాధ్యత కలిగి నా ప్రభు అన్నాడని నమ్మకం కలిగి విశ్వాసము కలిగి పట్టుదల కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనకు సమాధానం పొందుకునే బిడ్డలుగా నిలపమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నా ప్రభువా, మా జీవితాలు సరిచేయాలంటే నువ్వే ఉండాలి తండ్రి. మా బ్రతుకులు సరిచేయాలంటే నువ్వు ఉండాలి యేసయ్యా. నీ ఎడల నమ్మకం కలిగి నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి జీవించే మనసు మా అందరికి దయచేయండి. తగిన ఆలోచన తగిన జ్ఞానం మా అందరికి దయచేయండి. పాటలు పాడే స్వరము, వాక్యం వినే మనసు, ప్రార్థన చేసే జ్ఞానం దయచేయండి ప్రభువా. బండ మీద కట్టిన ఇల్లు అయితే నా ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పెను తుఫానులు వచ్చినా నా తండ్రి నిలబడుతుంది అయ్యా నీ స్తోత్రము నాయన. అలాంటి మా జీవితాలు నా తండ్రి ఒక శ్రమ వచ్చినప్పుడు భయపడక నీ సన్నిధిలో నిలబడేవారుగా అయ్యా నా తండ్రి. అందరూ త్రోసి వేసిన వెలివేసినప్పటికైనా నువ్వు అన్నావని ఒక నమ్మకం శ్వాసం అందరిలో దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని రాగల రోజుల్లో నా ప్రభు ఈ కుటుంబాలని అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. అయా దీనిలోని వాళ్ళు నా ప్రభా అయా నీ సన్నిధిలో నా ప్రభా నిన్ను చూస్తారు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయా ఈ కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు స్తోత్రము. బిడ్డలకి ఏ అవసరంతో నా తండ్రి ఏ యొక్క నా తండ్రి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను ప్రభా. బిడ్డల నోరు తెరిచి నీ